ఈసారి అసెంబ్లీ సమావేశాలు రచ్చరచ్చేనా? విమర్శలు, విరుపులు, సెటైర్లు, కౌంటర్లతో దద్దరిల్లిపోతుందా అంటే కాస్త అటూ ఇటూగా అవుననే ఆన్సర్ వస్తోంది. తెలంగాణలో సభా సమరానికి సమయం ఆసన్నమైంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవుతుంది. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అమలు బిల్లును ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమవుతోంది. వైఫల్యాలు, హామీల అమలుపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు బీఆర్ఎస్, బీజేపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. దీంతో సభలో సమరమే అనే టాక్ వినిపిస్తోంది. ఇవాళ 11 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తారు. రేపు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ అమలుపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ చేసింది. ఈ నెల 15న సభలో బీసీ రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ అమలు బిల్లును సభలో పెట్టనుంది. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను బీఆర్ఎస్ రెడీ చేసుకుంది. సభలో ఎలాంటి అంశాలు లేవనెత్తాలి, సర్కార్ను ఇరుకున పెట్టేందుకు ఉన్న అవకాశాలను ఎలా వినియోగించుకోవాలి అనే అంశాలపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంపై ప్రశ్నించాలని ఆదేశించారు. హామీల అమలుపై శాసనసభ వేదికగా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని గులాబీ పార్టీ భావిస్తోంది. రేషన్ కార్డుల మంజూరు, కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్ అమలు, బీసీ జనాభా తగ్గడంపై నిలదీయాలని గులాబీ పార్టీ డిసైడ్ అయింది. గతంలో బీఆర్ఎస్ చేసిన సకల జనుల సర్వే కంటే ఎందుకు జనాభా తగ్గిందని ప్రశ్నించనుంది. రియల్ ఎస్టేట్ పతనం, పెట్టుబడులపైన ప్రశ్నించాలని బీఆర్ఎస్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. దీంతో సవాళ్లు, ప్రతి సవాళ్లతో సభ హోరెత్తే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపుతో జోష్ మీదున్న కమలం పార్టీ ఈ అసెంబ్లీ సమావేశాల్లో దూకుడుగా వ్యవహరించాలని భావిస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రస్తావించాలనే ఆలోచనలో ఉంది. వివిధ కమిషన్ల నివేదికలు, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రస్తావించనుంది. 6 గ్యారంటీల అమలు, రుణమాఫీ, రైతు భరోసా, ప్రభుత్వ అప్పులపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని డిసైడ్ అయింది. మూసీ సుందరీకరణ, గ్రేటర్ సమస్యలు, ఉద్యోగ భర్తీ, ఉద్యోగుల సమస్యలపై సర్కార్ తీరును ఎండగడతామని బీజేపీ ఎమ్మెల్యేలు చెబుతున్నారు. మొత్తంగా ఈ అసెంబ్లీ సమావేశాలు సమ్మర్ కంటే హీట్ పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.